మీరు నాకు చర్మానికి స్పర్శనిచ్చారు, ఇంత ఉపకారం చేశారు, దీనికి కృతజ్ఞతగా నేను మీకు చందనాన్ని అనులేపనం చేస్తున్నాను. పూజ 5 కూడా పంచసంఖ్యోపచారిణి అంటారు లలితా సహస్రంలో. ఈ 5 ఇచ్చినందుకు 5 ఉపచారములు కనీసం చెయ్యాలి పూజలో ప్రతిరోజు. అందుకని ఈశ్వరుడికి దీపం పెడుతున్నాం, ధూపం వేస్తున్నాం, చందనం అలదుతున్నాం. మనకి చెవులు ఇచ్చాడు. భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ అంటుంది వేదం. ఎన్నో పుస్తకాలు చదివి తెలుసుకోవలసిన జ్ఞానం కేవలం పెద్దల దగ్గర వినడం చేత తెలుస్తోంది. ఎన్నో మంచి మంచి మాటలు వింటుంటాం. తండ్రి మాట్లాడితే, తల్లి మాట్లాడితే, భార్య మాట్లాడితే, బిడ్డలు మాట్లాడితే ఎంతో సంతోషంగా ఉంటుంది. అటువంటి మాటలు, సంగీతం, పక్షుల కలకూజితాలు ఇవన్నీ వినడానికి మీరు మాకు చెవులు ఇచ్చారు. కాబట్టి ఈశ్వర, మీకు మేము పువ్వులతో పూజ చేస్తున్నాం. పువ్వుకి శబ్దం లేదు కదండి అంటారేమో. పువ్వులో ఉన్న తేనె కొరకు మాత్రమే భ్రమరములు ఝంకారం చేస్తూ పువ్వు దగ్గరికి వస్తాయి. కాబట్టి పువ్వులకు శబ్దములు ఉన్నట్టే లెక్క. ఇప్పుడు ఈ దండని తెచ్చుకోలేదు, కానీ ఈ దండ నా మెడలో వేశారు, ఇప్పుడు ఇది నా దండ అయిపోయింది. అట్లాగే పువ్వుల కొరకు భ్రమరములు ఝంకారం చేశారు కాబట్టి ఝంకారములన్నీ పువ్వులకే చెందుతాయి. పువ్వులకు శబ్దములున్నాయి. మాకు శబ్దములు వినడానికి చెవులు ఇచ్చారు ఈశ్వర. అందుకని మీకు నేను పువ్వులతో పూజ చేస్తున్నాను. ఎన్ని పదార్థాలు తిన్నానో పుట్టినప్పటి నుంచి, ఎన్ని తీపులు తిన్నానో, ఎన్ని కారాలు తిన్నానో, ఎన్ని ఉప్పటి పదార్థాలు తిన్నానో, ఎన్ని వగరువి తిన్నానో, ఎన్ని రుచులు చూశానో, ఎన్ని కాయలు, ఎన్ని పళ్ళు, ఎన్ని భోజనాలు, ఎన్ని పలహారాలు, ఇన్ని రుచులు చూసి ఎంత సంతోషించే అవకాశం ఇచ్చారు. కృతజ్ఞతగా మీకు నైవేద్యం పెడుతున్నాను. ఈ 5 ఇంద్రియములను ఇచ్చి సుఖములు ఇచ్చినందుకు మీకు 5 రకములైన ఉపచారములు చేయడానికే పూజ అని పేరు. పూజ అంటే కృతజ్ఞత చెప్పుట. కృతజ్ఞత కలిగిన వాడెవరో వాడు కూడా పూజింపబడతాడు. చిన్న ఉపకారం చేస్తే గుర్తుపెట్టుకుని ఎంత సంతోషపడిపోతాడండి ఆయన, కొండంత సంతోషం అని ఆయనని అందరూ పూజిస్తారు. గోరంత దీపం, కొండంత వెలుగు. సంతృప్తి కలిగిన మనిషి లోకమంతటా ప్రశంసింపబడతాడు. ఈ 5 ఉపచారములకు 5 కృతజ్ఞతా స్వరూపాలుగా పూజ జరుగుతోంది.